వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం పేరుతో జనాల్లోకి వెళ్లారు. సిద్ధం సభలు కూడా ఘన విజయం సాధించాయి. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? తెలంగాణ రాజకీయాలను ఉద్ధరిస్తానని అక్కడ రాజకీయాలు చేసిన వైఎస్ షర్మిల తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాలు చేస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ టార్గెట్గా పనిచేస్తూ పోతున్నారు ఆవిడ. అయితే ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకెళ్లడం తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆవిడ చేస్తున్న మాటల్ని ఇక్కడ అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటే పరిస్థితి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, నవ్వుల పాలు అవుతున్నారని చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ అభిమానులు చాలామంది షర్మిలకు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసనలు తెలియజేయడమే కాకుండా మేము వైఎస్ అభిమానులు, మేము జగనన్న కోసం పనిచేస్తాం, జగనన్న పరిపాలన బాగుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడకి ఏం దిక్కతోచిన పరిస్థితి. ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వదిలారు. ఈ డిఎస్సి మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్గా ఉండిపోలేదు. వ్యాఖ్యలతో పాటు ఆవిడ నిరసన గలాలు కూడా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టు నిన్నటి రోజు చేశారు. నిన్నటి రోజు హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం కరెక్టా రాంగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.